ప్రాచీన యుగంలో గ్రీకు రోమన్ నాగరికతలు ప్రపంచ పురోభివృద్ధికి దోహదం చేసినాయి. మధ్యయుగంలో యూరప్ ఖండం యొక్క సాహిత్యము, సాంస్కృతిక, రాజకీయము అనేది అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. ప్రాచీన యుగంలోనేమో గ్రీకు రోమన్ నాగరికతలు ప్రపంచ పురోభివృద్ధికి కృషి చేస్తే, మధ్యయుగంలో యూరప్ ఖండం యొక్క సాహిత్యము, సాంస్కృతిక, రాజకీయ రంగాలు అనేవి అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. మత సామాజిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చినవి. ప్రాచీన యుగంలో గ్రీక్ రోమన్ నాగరికతలు ప్రపంచ పురోభివృద్ధికి దోహదం చేస్తే, మధ్యయుగంలో యూరప్ ఖండం యొక్క సాహిత్యము, సాంస్కృతిక, రాజకీయ మత సామాజిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చినవి. సాధారణంగా ప్రాచీన నవీన యుగాల మధ్యగల సంధికాలాన్ని మధ్యయుగంగా పేర్కొంటారు. ప్రాచీన యుగము, నవీన యుగం, ఈ రెండిటి మధ్య గల కాలాన్ని ఏమంటామంటే మధ్యయుగము అంటారు. ఇది కూడా గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగాడు. ప్రాచీన యుగము, నవీన యుగం, ఈ రెండిటి మధ్య గల కాలాన్ని ఏమంటారు మధ్యయుగము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. యూరప్ ఖండంలో మధ్యయుగాలను మతయుగాలుగా వర్ణించారు. యూరప్ ఖండంలో మధ్యయుగాన్ని ఏమంటారు అంటే మతయుగాలుగా పేర్కొనడం అనేది జరిగింది. అంటే మతం యొక్క ఆధిపత్యం జరిగింది, సామాజిక వ్యవస్థ మీద మతం యొక్క ఆధిపత్యం జరిగింది కాబట్టి దీన్ని మతయుగాలు అని పిలిచారు. మధ్యయుగంలో భూస్వామ్య పద్ధతి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. భూస్వామ్య విధానాన్ని ఇంగ్లీషులో ఫ్యూడలిజం అంటాం. భూస్వామ్య విధానాన్ని ఇంగ్లీషులో ఏమంటామంటే ఫ్యూడలిజము అని చెప్పుకోవడం అనేది జరిగింది. మనకి ఎగ్జాంపుల్ అడిగితే క్వశ్చన్, మధ్యయుగం యొక్క ముఖ్యమైన లక్షణము భూస్వామ్య విధానము. సైనికులకు అధిక ప్రాధాన్యత అనేది లభించింది. గ్రామీణ ప్రాంతాలలో రైతులు చాలా క్రింది వర్గానికి చెందిన వారై ఉండేవారు. వారిని ఏమనేవాళ్ళు అంటే సర్ఫ్ అని పిలిచేవారు. ఇక్కడ క్వశ్చన్ అడిగే విధానం ఏంటంటే, మధ్యయుగంలో గ్రామీణ ప్రాంతంలో క్రింది వర్గానికి చెందిన రైతులను సర్ఫ్ అని పిలవడం అనేది జరుగుతుంది. మధ్యయుగంలో ఏర్పడిన ఒక తూర్పు ఐరోపా ప్రాంతంలో ఏర్పడిన రాజ్యమే బైజాంటియన్ రాజ్యము. తూర్పు ఐరోపాలో ఏర్పడిన రాజ్యము బైజాంటియన్ రామరాజ్యం. ఈ బైజాంటియన్ సామ్రాజ్యము క్రీస్తు పూర్వం 330 సంవత్సరంలో, బైజాంటైన్ సామ్రాజ్యము క్రీస్తు శకము 330 సంవత్సరంలో ఈ సామ్రాజ్యము ఏర్పడింది. బైజాంటియన్ సామ్రాజ్యాన్ని రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ క్రీస్తు శకము 330లో బైజాంటియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది మనకు ఐరోపా ఖండము, తూర్పు ఐరోపా ఒక భాగము, పశ్చిమ ఐరోపా అనేది ఒక భాగంగా ఉంటుంది. తూర్పు ఐరోపా రాష్ట్రాలను కలిపి ఏర్పాటు చేయబడిన రాజ్యము బైజాంటియన్ సామ్రాజ్యము. బైజాంటియన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అనేది క్వశ్చన్. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ అంటే ఆయన బైజాంటియన్ సామ్రాజ్యాన్ని స్థాపించండి. బైజాంటియన్ సామ్రాజ్యము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్రీస్తు శకము 330 సంవత్సరంలో స్థాపించబడింది. బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని కాన్స్టాంటినోపుల్. కాన్స్టాంటినోపుల్ నగరం అనేది బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని. ఈ బైజాంటియన్ సామ్రాజ్యంలో ఏ దేశాలు ఉన్నాయి ఇప్పుడంటే సిరియా, ఆసియా మైనరు, ఈజిప్టు, పాలస్తీనాలు అనేవి చేరి ఉన్నవి. బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని కాన్స్టాంటినోపుల్. ఐరోపా ఖండము, యూరప్ ఖండము కలుసుకునే ప్లేస్ దగ్గర ఉన్నదే కాన్స్టాంటినోపుల్. ఆ కాన్స్టాంటినోపుల్ అనేది టర్కీ దేశంలో ఉంటుంది ఇప్పుడుగా. ఆ ప్రాంతము దాన్ని ఇప్పుడు ఆసియా మైనరు అనేవారు ఒకప్పుడు. ఆసియా మైనర్ కింద, అదే ఇప్పుడు టర్కీ దేశం అంటాం, దాని కింద సిరియా అనేది ఉంటుంది. సిరియా కింద పాలస్తీనా అనేది ఉంటుంది. పాలస్తీనాకు చివరగా ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్ అనేది ఉంటుంది. ఆసియా మైనర్ కానీ, సిరియా కానీ, పాలస్తీనా కానీ పశ్చిమ ఆసియా దేశాలు. ఈజిప్టు దేశం అనేది ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతంలో
ఉంటుంది. ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర ప్రాంతంలో ఈశాన్యం వైపున ఉంటుంది. ఆఫ్రికా ఖండం యొక్క ఈశాన్యం వైపున ఈజిప్టు దేశం అనేది ఉంటుంది. సిరియా, ఆసియా మైనర్, పాలస్తీనాలనేమో ఆసియా ఖండం యొక్క తూర్పు ప్రాంతంలో ఉన్నవి. బైజాంటియన్ సామ్రాజ్యంలోని భూములన్నిటిని కూడా ఏమంటారంటే జమీన్లుగా పిలిచారు. బైజాంటియన్ సామ్రాజ్యంలోని భూములను జమీన్లు అని చెప్తాం. బైజాంటియన్ కట్టడాలలో గొప్ప కట్టడం ఏది అంటే చర్చి నిర్మాణము. బైజాంటియన్ కట్టడాలలో చర్చి నిర్మాణం అనేది చాలా గొప్పది. బైజాంటియన్ యొక్క కట్టడాలలో చర్చి నిర్మాణం అనేది చాలా గొప్పది. మరి వీళ్ళు కట్టించినటువంటి అద్భుతమైన చర్చి సెంట్ సోఫియా చర్చి. బైజాంటియన్ కట్టడాలలో సెంట్ సోఫియా చర్చి అద్భుతమైనదిగా దీన్ని చెప్పుకుంటాం. సెంట్ సోఫియా చర్చిని ఎవరు నిర్మించారు? బైజాంటియన్ చక్రవర్తి జస్టీనియన్ అనేటైన నిర్మించాడు. బైజాంటియన్ కట్టడాలలో ప్రముఖమైన కట్టడం సెంట్ సోఫియా చర్చి. సెంట్ సోఫియా చర్చిని ఎవరు నిర్మించారు? బైజాంటియన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ అనేటైన దీన్ని నిర్మించిండు. ఆ తర్వాత వీరి యొక్క నిర్మాణాలలో అర్ధచంద్రాకారపు పైకప్పు పద్ధతిని జోడించారు. బైజాంటియన్ యొక్క కట్టడాలలో అర్ధచంద్రాకారపు పైకప్పు పద్ధతిని జోడించడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1453 సంవత్సరంలో తురిష్కులు అనేవాళ్ళు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించారు. క్రీస్తు శకం 1453 సంవత్సరంలో తురిష్కులు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించారు. అక్కడితోటి కాన్స్టాంటినోపుల్ నగరం అనేది పతనం అవుతుంది. కాన్స్టాంటినోపుల్ పతనము యూరప్ ఖండంలో ఆధునిక యుగ ప్రారంభానికి నాంది పలుకుతుంది. మనకి ఎగ్జామ్లో చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడు అంటే కాన్స్టాంటినోపుల్ నగరము ఏ సంవత్సరంలో పతనమైంది? క్రీస్తు శకము 1453 సంవత్సరంలో పతనమైంది. కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఎవరు ఆక్రమించారు? తురుష్క రాజైన రెండవ మహమ్మదు 1453లో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడు. నెక్స్ట్ వన్ ఏంటంటే యూరప్ ఖండంలో ఆధునిక యుగము ఎప్పుడు ప్రారంభమైంది? కాన్స్టాంటినోపుల్ పతనమే యూరప్ ఖండంలో ఆధునిక యుగంగా చెప్పుకోవచ్చు 1453. అంతకుముందు మొత్తం కూడా మధ్యయుగంగానే చెప్తాం. క్రీస్తు శకము 800 సంవత్సరంలో ఫ్రాంకుల రాజైన షార్లిమెన్ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకము 800 సంవత్సరంలో ఫ్రాంకులకు రాజైన షార్లిమెన్ ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజ్యంలో ఏమేమి భాగాలు ఉన్నాయంటే ఫ్రాన్స్ దేశం ఉంది, జర్మనీ దేశం ఉంది, ఇటలీ దేశంలో కొంత భాగం అనేది ఉన్నది. జర్మనీ దేశము, ఫ్రాన్స్ దేశము, ఇటలీ దేశంలో కొంత భూభాగము ఈ షార్లెమెన్ స్థాపించిన రాజ్యంలో భాగం. కాబట్టి దీన్ని ఏమన్నామంటే పవిత్ర రోమన్ సామ్రాజ్యము అన్నాం. పవిత్ర రోమన్ సామ్రాజ్యము ఏ సంవత్సరంలో ఏర్పడింది? క్రీస్తు శకము 1000 సంవత్సరంలో ఏర్పడింది. పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? షార్లెమెన్. పవిత్ర రోమన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? షార్లెమెన్ స్థాపించారు. ఈ పవిత్ర రోమన్ అంతకుముందు షార్లెమెన్ స్థాపించినప్పుడేమో జర్మనీ దేశము, ఫ్రాన్స్ దేశము, ఇటలీ దేశంలో కొంత భూభాగం ఉండింది. కానీ 1000 సంవత్సరంలో పవిత్ర రోమన్ సామ్రాజ్యం అనేది ఏర్పడ్డప్పుడు ఈ పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో జర్మనీ, ఆస్ట్రియా దేశాలు రెండు కలిసి ఇందులో ఉన్నవి. ఆస్ట్రియా, జర్మనీ ఈ రెండు దేశాలను కలిపితేనే పవిత్ర రోమన్ సామ్రాజ్యము అంటాం. పవిత్ర రోమన్ సామ్రాజ్యము ఎప్పుడు ఏర్పడింది? 1000 సంవత్సరంలో ఏర్పడింది. దీని తదంతరము మనకు ఆసియా ఖండంలో ఉద్భవించిన ఒక కొత్త నూతన మతము ఇస్లాం మతం. ఇస్లాం మతస్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం మత స్థాపకుడు. ఇస్లాం మతము
ఆసియా ఖండంలో సౌదీ అరేబియా దేశంలో ఉద్భవించింది. సౌదీ అరేబియాలో ఉద్భవించింది. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. ఈ మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 570 సంవత్సరంలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించాడు. మక్కా నగరంలో జన్మించాడు. తండ్రి అబ్దుల్లా, తల్లి అమీనా. తల్లి పేరు అమీనా, తండ్రి పేరు అబ్దుల్లా. భార్య తీతేజ, భార్య పేరు తీతేజ. ఈ మహమ్మద్ ప్రవక్తకు చిన్నప్పటి నుంచి కూడా దైవ చింతన అనేది ఎక్కువగా ఉండేది. ఈయన ఎప్పుడూ నామస్మరణ చేస్తూ కారణజన్ముడైనటువంటి భగవంతుడు ఈ భూమి మీద ఎందుకు ఉద్భవిస్తలేడు అనే దాని మీద ఎప్పుడు కూడా ఆయన పరిశోధనలు చేసుకోవడం అనేది జరిగింది. మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య పేరు తీతేజ. మహమ్మద్ ప్రవక్తకు 4 కుమార్తెలు, 2 కుమారులు అనేవారు ఉండేవారు. ఈ మహమ్మద్ ప్రవక్త వ్యాపారం చేసేవాడు. తన వ్యాపార నిర్వహణ సందర్భంలో మహమ్మద్ ప్రవక్తకు క్రైస్తవులతోనూ యూదులతోనూ కలిసి అవకాశం ఏర్పడింది. క్రైస్తవులతోనూ యూదువులతోనూ కలిసే అవకాశం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఈయన కారణజన్ముడైన భగవంతుడు ఈ భూమి మీద ఎందుకు అవతరిస్తలేడు తెలుసుకోవాలని చెప్పి అనేక రాత్రులు మక్కా నగరంలో హీరా అనే పర్వతం ఉండేది. ఆ పర్వతం దగ్గరికి పోయి ధ్యానం చేసేవాడు. పర్వతం దగ్గరికి పోయి ధ్యానం చేసేవాడు. అలా ధ్యానం చేసేటప్పుడు ఇతనికి 40 సంవత్సరాల వయసులో, మహమ్మద్ ప్రవక్తకు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గాబ్రియేల్ అనే దేవదూత ఇతనికి ప్రత్యక్షమయ్యి నీవే భగవంతుని ప్రవక్తవు అనే కొన్ని అక్షరమైన పదాలను ఇతనికి వినిపించడం అనేది జరిగింది. దాని మహమ్మద్ ప్రవక్తకు జ్ఞానోదయం అంటాం. మహమ్మద్ ప్రవక్త 570లో జన్మించాడు. ఈయనకు 40 సంవత్సరాల వయసులో జ్ఞానోదయం అయింది. 570 ప్లస్ 40 ఎన్ని అవుతున్నాయి? 610 అవుతుంది. ఇస్లాం మతం ఏ సంవత్సరంలో పుట్టింది? 640 సంవత్సరంలో పుట్టింది. ఎక్కడ పుట్టింది ఇస్లాం మతము? సౌదీ అరేబియా దేశంలో పుట్టింది. సౌదీ అరేబియా దేశంలో ఏ నగరంలో? మక్కా నగరంలో. మహమ్మద్ ప్రవక్త తనకు కలిగినటువంటి జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా తన భార్య బిడ్డలకు తెలిపాడు. వారే ఇతనికి ప్రథమ శిష్యులయ్యారు. కాబట్టి అదే ఈ ఇస్లాం మత వ్యాప్తికి, అదే ఇస్లాం మతం ప్రారంభానికి నాంది పలికినట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ మహమ్మద్ ప్రవక్త అల్లా ఒక్కడే అని చెప్పాడు. దేవుడు అనేవాడు ఒక్కడే. తాను మాత్రము ఆ అల్లా యొక్క ప్రవక్తను అని ప్రకటించుకున్నాడు. మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడు? అల్లా ఒక్కడే అని చెప్పిండు. మరి తాను మాత్రము అల్లా యొక్క, ఆ దేవుని యొక్క ప్రవక్తనని మాత్రము ఇతను చాటి చెప్పుకోవడం అనేది జరిగింది. ఈయన మహమ్మద్ ప్రవక్త భగవంతునితో తెలుసుకున్న కొన్ని విషయాలను ప్రజలకు తెలియజేశాడు. ఆయన ఏం చెప్పాడు అంటే దేవుడు ఒక్కడే. మహమ్మద్ ప్రవక్త బోధించిన సూత్రాలు ఏంటంటే దేవుడు ఒక్కడే. రెండవది ఏకేశ్వరోపాసన, అదే దేవుడు ఒక్కడే ఏకేశ్వరోపాసన. నిర్గుణోపాసన, విగ్రహారాధన లేకుండుట. సాంఘిక సమానత్వం, మానవులందరూ కూడా సమానులే. సోదర సమానత్వం, మానవులందరూ కూడా సోదరులతోటి సమానులే అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే ప్రతి ముస్లిం కూడా తన జీవిత కాలంలో అనుసరించవలసినటువంటి 5 నియమాల గురించి మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. ప్రతి ముస్లిము ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజు చేయాలి. రెండవది, ప్రతి శుక్రవారము సామూహికంగా పూజలు చేయాలి. ఆ పూజలు చేసేది కూడా మక్కా వైపు తిరిగి చేయాలి. పూజలు కూడా ఎటు తిరిగి చేయాలంటే మక్కా వైపు తిరిగి పూజలు అనే దానిని చేయాల్సి ఉంటుంది. మక్కా వైపు తిరిగి పూజలు నిర్వహించాలి అని చెప్పిండు. ఆ తర్వాత ఇస్లాం మతాన్ని అందరూ కూడా వ్యాపింప చేయాలి అని చెప్పిండు. అల్లా పేరిట
బీద ప్రజలకు దానం చేయాలి అని చెప్పిండు. అల్లా పేరిట బీద ప్రజలకు దానం చేయాలి అన్నాడు. ఆ దానాన్ని ఏమంటామంటే జకాత్ అంటాం. ఆ దానాన్ని ఏమంటాము? జకాత్ అంటారు. మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, జకాత్ అనగా దానం. ఇస్లాం మతస్థులు వారి పవిత్రమైన రంజాన్ నెలలో చేసే దానం. రంజాన్ నెలలో కాకుండా జనరల్గా ఎప్పుడైనా వారు వివిధ ప్రాంతాల్లో మసీదుకు వెళ్ళినప్పుడు బీద ప్రజలకు దానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ జకాత్ అంటే దానం. ఈయన ఇస్లాం మతంలో చేరిన వారందరినీ ఏం చెప్పాడంటే, ఇస్లాం మతాన్ని మీరు విస్తరింప చేయండి. విస్తరింప చేయడంలో మీకు ఏదైనా ఆటంకాలు కాక ఎదురైనట్లయితే అప్పుడు యుద్ధం చేయండి. ఆ యుద్ధానికి ఏమని పేరు పెట్టిండంటే పవిత్ర మత యుద్ధము అని చెప్పిండు. పవిత్ర మత యుద్ధము అని చెప్పేసాను. దాన్ని జిహాద్ అని చెప్పేస్తాం. జిహాద్. జిహాద్ అంటే పవిత్రమైన మత యుద్ధము. ముస్లిము తన మతాన్ని విస్తరింపచేస్తున్నాడు, తన రాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో ఆటంకం ఎదురైనప్పుడు హోరాహోరీగా పోరాటం చేయమని చెప్పిండు. ఆ పోరాటంలో నీవుగాక విజయం సాధిస్తేనేమో నీ మతాన్ని ఆ ప్రాంతంలో ప్రవేశపెట్టిన వాడివి అవుతావు. ఆ ప్రయత్నంలో నువ్వు మరణించినట్లయితే అల్లా దగ్గరికి పోతావు అని చెప్పేశాడు. అది జిహాద్ కారు అని చెప్పేశాడు. ముస్లింలను మత విస్తరణ చేసేటప్పుడు ఆటంకాలు ఎదురైతే జిహాదు చేయమని చెప్పడం అనేది జరిగింది. ఈయన ఏకేశ్వరోపాసన బోధిస్తున్నాడు, నిర్గుణోపాసన అన్నాడు, సాంఘిక సమానత్వము అన్నాడు, ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేయమని చెప్పేశాడు. అది మక్కా వైపు తిరిగి నమాజ్ చేయమని చెప్పిండు. తర్వాత ఇస్లాం మతాన్ని వ్యాపింప చేయమని చెప్పిండు. ఆ ప్రయత్నంలో మీకు ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే జిహాద్ చేయమని కూడా చెప్పాడు. సో బీద ప్రజలకు అల్లా పేరిట దానం చేయమని కూడా చెప్పిండు. ఇలా చెప్తూ ఉంటే సౌదీ అరేబియా దేశంలోని ప్రజలు బహుదేవతారాధకులు. సౌదీ అరేబియా దేశంలోని ప్రజలు బహుదేవతారాధకులు. వీరు ఏం చేశారు? మహమ్మద్ ప్రవక్త యొక్క విధానాలు సౌదీ అరేబియా దేశ ప్రజలకు నచ్చలేదు. నచ్చక మెయిన్గా మక్కా ప్రాంతంలో ప్రజలకు నచ్చలేదు. ఈ మక్కా ప్రాంతంలో ప్రజలు ఏం చేశారంటే మహమ్మదును మక్కా ప్రాంతం నుంచి మదీనాకు తరిమి కొట్టారు. మక్కా నుంచి మదీనాకు తరిమి వేయడం అనేది జరిగింది. మహమ్మద్ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు వెళ్ళాడు. మహమ్మద్ ప్రవక్త మక్కాను వదిలి మదీనాకు పోయిండు. దీనిని ఏమంటామంటే హిజ్రా అని పిలుస్తాం. దీనిని ఏమంటాము? హిజ్రా అని పిలవడం అనేది జరుగుతుంటుంది. హిజ్రాను ఆధారంగా చేసుకొని ముస్లింలు తమ క్యాలెండర్ను రూపొందించుకోవడం అనేది జరిగింది. ముస్లింల యొక్క క్యాలెండరు హిజ్రా శకం ఆధారంగా రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్. ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టిన శకయుగం. ముస్లింలు తమ క్యాలెండర్ను హిజ్రా శకం ఆధారంగా రూపొందించుకున్నారు. ఈ హిజ్రా శకం ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీ శకం 622లో హిజ్రా శకం అనేది ప్రారంభమైంది. ఇస్లాం అనగా లుంగియుండుట అని అర్థం. ఇది చాలాసార్లు స్కూల్ అసిస్టెంట్లో అడిగాడండి మనకు. ఇస్లాం అంటే లుంగియుండుట. దాన్ని ఆత్మసమర్పణం అని కూడా చెప్తాం. ఇస్లాం అనగా లుంగియుండుట, ఆత్మ సమర్పణం. ఇస్లాం మతము ఏకేశ్వరోపాసనతో పాటు సమానత్వము, సోదర సమానత్వం అనే భావాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. ముస్లింల పవిత్రమైన గ్రంథము ఖురాన్. ముస్లింల యొక్క పవిత్రమైన గ్రంథము ఖురాన్. దీనిలో ప్రతి ముస్లిము తన జీవిత కాలంలో ఆచరించదగిన 6 సూత్రాలను చెప్పిండు. బీద ప్రజలకు అల్లా పేరిట దానం చేయాలి. దానాన్ని జకాతు అన్నాం. ఆ తర్వాత జిహాద్ చేయాలి, పవిత్రమైన యుద్ధము చేయాలి, పవిత్రమైనటువంటి యుద్ధము చేయాలి అని చెప్పేశాడు. తర్వాత మహమ్మద్ ప్రవక్త 632 సంవత్సరంలో మరణించాడు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తుకము 632 సంవత్సరంలో మరణించాడు. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత 633 సంవత్సరంలో ఉమ్మయ్యాద్ ఖలీఫాలు మత విస్తరణకు పూనుకున్నారు. అరబ్బులు, టర్కులు ఇస్లాం మత వ్యాప్తికి ఎక్కువగా కృషి చేశారు. అరబ్బులు, టర్కులు ఇస్లాం మత వ్యాప్తికి ఎక్కువగా కృషి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత
బైజాంటియన్, సిరియా, ఇరాక్, ఇరాన్ రాజ్యాలను కూలదోసి వీరు ఒక్క శతాబ్దంలోనే ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు స్థాపించిన సామ్రాజ్యానికి డెమాస్కస్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. ఇస్లాం మతాన్ని తీసుకున్నటువంటి ఉమ్మయాదులు, ఖలీఫాలు, టర్కులు అనే అందరూ కూడా మతాన్ని విస్తరింపచేశారు. ఆయా మనకు మధ్య ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలను కూలదోసి అక్కడ ఇస్లాం మతాన్ని వ్యాపింపచేశారు. పైగా ఆ రాజ్యాలను వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ ఇస్లాం మతస్థులు బైజాంటియన్ అనే రాజ్యాన్ని, సిరియా అనే రాజ్యాన్ని, ఇరాక్, ఇరాన్ రాజ్యాలను అక్కడ ఉన్న ప్రభుత్వాలను కూలదోసి వాటిని మొత్తం ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకొని ఈ ప్రాంతం మొత్తం కూడా ఇస్లాం రాజ్యంగా ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇస్లాం రాజ్యానికి రాజధాని డెమాస్కస్ అనే దానిని రాజధానిగా చేసుకోవడం అనేది జరిగింది. డెమాస్కస్ను రాజధానిగా చేశారు. ఆ తర్వాత మనకు క్రూసేడులు అనేవి జరుగుతున్నాయి. ఎందుకు అంటే యేసు ప్రభువు క్రైస్తవ మతాన్ని స్థాపించిండు. క్రీస్తు యొక్క ఆరంభమే యేసు ప్రభు క్రైస్తవ మతము పుట్టింది. ఇస్లాం మతము 610 సంవత్సరంలో పుట్టింది. మరి ఇస్లాం మతస్థులు ఏం చేశారు? వారి యొక్క మతాన్ని విస్తరింప చేస్తున్నారు. ఆ విస్తరింప చేసే ప్రయత్నంలో ఆల్రెడీ క్రైస్తవ మతస్థులు ఉన్నారు. ఇస్లాం మతస్థులు తమ మత విస్తరణలో భాగంగా క్రైస్తవుల మీద దాడులు చేసి వారి యొక్క పవిత్రమైన స్థలాలను ఆక్రమించారు. ఇస్లాం మతస్థులు మత విస్తరణలో భాగంగా క్రైస్తవ రాజ్యాల మీద, క్రైస్తవ పాలిత ప్రాంతాల మీద దాడులు చేసి ఆ ప్రాంతాలను తమ రాజ్యంలో విలీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇలా ఈ ఇస్లాం మతము క్రైస్తవ మత ప్రాంతాలకు విస్తరింపపోయింది. క్రైస్తవుల యొక్క పవిత్రమైన స్థలాలను ఇస్లాం మతస్థులు ఆక్రమించారు. ఇస్లాం మతస్థులు ఆక్రమించినటువంటి తమ పవిత్రమైన స్థలాలను తిరిగి జయించడం కొరకు క్రైస్తవులు ముస్లిములతో చేసిన యుద్ధాలను మత యుద్ధాలు అంటాం. ఆ మత యుద్ధాలనే క్రూసేడులు అని చెప్పేస్తాం. మత యుద్ధాలనే ఏమని పిలుస్తాము? క్రూసేడులు అంటాం. ఇంపార్టెంట్. క్రూసేడులు అనగా మత యుద్ధాలు. ఈ క్రూసేడులు ఎవరి మధ్యన జరిగినవి? ఇస్లాం మతస్థులకు, క్రైస్తవ మతస్థులకు మధ్యన జరిగినవి. ఈ క్రూసేడులు అనేవి ఎందుకు జరిగినాయి అంటే ఇస్లాం మతస్థులు మొదట క్రైస్తవుల యొక్క పవిత్రమైన స్థలాలను ఆక్రమించారు. ఆ క్రైస్తవుల యొక్క పవిత్రమైన స్థలాలను ముస్లింలు ఆక్రమించారు. ముస్లింలు ఆక్రమించినటువంటి పవిత్రమైన స్థలాలను తిరిగి జయించడం కొరకు ఈ క్రైస్తవులు ముస్లింలతో చేసిన యుద్ధాలను క్రూసేడులు అంటారు. క్రూసేడులను ఎవరు ప్రారంభించారు? పోప్ రెండవ అర్బన్ క్రూసేడులను ప్రారంభించారు. క్రూసేడులు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డవి? క్రీస్తు శకము 1095 సంవత్సరంలో. క్రూసేడులు ఎప్పుడు ప్రారంభించబడినవి? క్రీస్తు శకము 1095 సంవత్సరంలో క్రూసేడులు ప్రారంభించబడ్డవి. క్రూసేడుల వలన ఏం జరిగింది అంటే యూరోపియన్ల యొక్క విజ్ఞానము అధికమైంది. యూరోపియన్ల యొక్క విజ్ఞానం అనేది అధికం కావడం అనేది జరిగింది. అరబ్బులకు ప్రపంచంతో కలిగిన పరిచయం వలన ఇస్లాం సాంస్కృతిక విజ్ఞానాన్ని యూరోపియన్లు తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే అరబ్బులు, ఇస్లాం మతస్థులు అరబ్బులు కదా, అరబ్బులు పోయి క్రైస్తవ ప్రాంతాలను ఆక్రమించారు. క్రైస్తవులకు ఇస్లాం మతస్థులకు రిలేషన్షిప్ ఏర్పడింది. దానివలన ఏమైంది? యూరోప్ల యొక్క విజ్ఞానము పెరిగింది. మరి యూరోప్ల యొక్క విజ్ఞానం దీనివల్ల ఎలా పెరుగుతుందంటే అంతకుముందు క్రైస్తవ మతాధిపతులు ఏది చెప్తే ప్రజలు గుడ్డిగా అదే నమ్మేవాళ్ళు. క్రైస్తవ మతాధిపతులు ఏది చెప్తే ప్రజలు అజ్ఞానంగా దాన్నే నమ్మడం అనేది జరిగింది. 1095 సంవత్సరంలో పోపు రెండవ అర్బను క్రూసేడులను ప్రారంభించిండు. ఆ యుద్ధంలో క్రైస్తవులు ఓటమి చెందితే అప్పుడు వాళ్ళకి పోపు మీద ఉన్నటువంటి నమ్మకము సడలిపోయింది. అదే టైంలో అరబ్బులతోటి యూరోప్లకు పరిచయం అనేది కలగడం వలన విజ్ఞానాన్ని అరబ్బుల నుంచి వాళ్ళు నేర్చుకోగలిగారు. అరబ్బుల నుంచి విజ్ఞానాన్ని యూరోపియన్లు తెలుసుకోవడం అనేది జరిగింది. యూరోపియన్లు యూరోపియన్లు అనేవాళ్ళు అరబ్బుల నుండి ఏం తీసుకున్నారంటే దిక్సూచిని తీసుకున్నారు. ప్రపంచంలో మొదటిసారిగా దిక్సూచిని కనిపెట్టింది చైనీయులు.
ప్రపంచంలో మొదటిసారిగా దిక్సూచిని కనిపెట్టింది చైనీయులు. దిక్సూచి దేనికి ఉపయోగపడుతుంది? సముద్రంలో ప్రయాణించే నావ ఏ దిక్కున ప్రయాణం చేస్తుందో తెలుసుకోవటానికి దిక్సూచి అనే యంత్రము ఉపయోగపడింది. కాబట్టి అరబ్బుల నుంచి విజ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత యూరోపియన్లు ఈ చైనా నుంచి అరబ్బులు దీన్ని తీసుకొస్తే ఈ దిక్సూచి యంత్రాన్ని వీళ్ళు కూడా తయారు చేసుకున్నారు. తర్వాత పేపరు తయారు చేయడం కూడా యూరోపియన్లు నేర్చుకున్నారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ను ఎవరు తయారు చేశారు? చైనీయులు. చైనీయులు ఎప్పుడు పేపర్ను తయారు చేశారంటే ప్రాచీన చైనా నాగరికత కాలంలో. ఏ వంశ కాలంలో అంటే చిన్ వంశపు రాజుల కాలంలో ఈ పేపర్ను తయారు చేయడం అనేది జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ను తయారు చేసింది చైనీయులు. ప్రపంచంలో మొదటిసారిగా మధ్యయుగంలో దిక్సూచిని కనుగొన్నది ఎవరంటే చైనీయులు. మరి చైనీయులు కనుగొన్నటువంటి దిక్సూచి యంత్రాన్ని, పేపర్ను యూరోపియన్లు ఎవరి ద్వారా గ్రహించగలిగారు అంటే అరబ్బులతో కలిగినటువంటి పరిచయం వలన వాటిని సేకరించుకోవడం అనేది జరిగింది. క్రూసేడుల వలన ఏం జరిగింది ప్రధానంగా చెప్పుకోవాలి అంటే పోపుల యొక్క అధికారము క్షీణించింది. పోపుల మీద ఉన్నటువంటి నమ్మకము ప్రజలకు సడలిపోయింది. రెండవది, క్రూసేడులు పరోక్షంగా ఫ్యూడల్ వ్యవస్థను దెబ్బతీసినవి. ఫ్యూడల్ వ్యవస్థ అంటే భూస్వామ్య వ్యవస్థ. మధ్యయుగం యొక్క ముఖ్య లక్షణము భూస్వామ్య వ్యవస్థ. భూస్వామ్యం యొక్క వ్యవస్థ. ఈ భూస్వామ్య వ్యవస్థ క్రూసేడుల వలన దెబ్బతినిపోవడం అనేది జరిగింది. భూస్వామ్య వ్యవస్థ దెబ్బతినడం వలన ఏమైంది అంటే స్వతంత్రమైన రాజ్యాలు పుట్టుకొని రావడానికి అవకాశం అనేది కలిగింది. మరి మధ్యయుగం నందు యూరప్ ఖండం, ఇప్పుడు మధ్యయుగం నందు ఆసియా ఖండం. యూరప్ ఖండంలో మధ్యయుగం ముగిసిన తర్వాత కూడా ఆసియా ఖండంలో ఈ మధ్యయుగం అనేది కొనసాగడం అనేది జరిగింది. మధ్యయుగం నాటి చైనా దేశంలో మొదట పరిపాలించిన రాజవంశం పేరు నూయి వంశం. నూయి వంశస్థుల కాలంలో దేశంలో శాంతి భద్రతలు అనేవి ఏర్పడ్డవి. రాజ్య విస్తరణ జరిగింది. తూర్పు వైపు రాజ్య విస్తరణ జరిగి ఫార్మోసాను చైనా రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఫార్మోసాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారంటే తైవాన్ అని పిలుస్తున్నాం. చరిత్రలో ఎగ్జామ్లో అడిగేటప్పుడు డేట్లు ఖచ్చితంగా పాత పేరు కొత్త పేరును మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తైవానును పూర్వపు ఏమని పిలిచేవారు? ఫార్మోసా అని పిలిచేవారు. ఫార్మోసాను ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు? తైవాన్ అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ నూయి వంశం తర్వాత టాంగ్ వంశం అనేది వచ్చింది. నూయి వంశం తర్వాత టాంగ్ వంశం అనేది అధికారంలోకి వచ్చింది. టాంగ్ వంశస్థులు 618 సంవత్సరం నుంచి 906 సంవత్సరం వరకు చైనా దేశాన్ని పరిపాలించారు. ఈ టాంగ్ వంశస్థుల కాలంలో సామ్రాజ్యము మంచూరియా వరకు, ఉత్తరం వైపున మంచూరియా వరకు, పశ్చిమ వైపున టర్కిస్తాన్ వరకు ఈ రాజ్యం విస్తరించింది. టాంగ్ వంశస్థులు చైనా దేశాన్ని పరిపాలించేటప్పుడు ఉత్తరం వైపున రాజ్య విస్తరణ మంచూరియా వరకు చేశారు. పశ్చిమ వైపున టర్కిస్తాన్ వరకు కూడా రాజ్య విస్తరణ చేయడం అనేది జరిగింది. టాంగ్ వంశస్థుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను పరీక్షల ద్వారా ఎంపిక చేసుకునే విధానము అమల్లోకి వచ్చింది. టాంగ్ వంశస్థుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను పరీక్షల ద్వారా ఎంపిక చేసుకునే విధానం అనేది అమల్లోకి వచ్చింది. ఇక్కడ మనకు ఎగ్జామ్లో అడిగేటప్పుడు ఏమవుతుందంటే ఏ రాజవంశ కాలంలో చైనా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్ష ద్వారా ఎన్నుకునేవారు అంటే టాంగ్ వంశస్థుల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులను రాత పరీక్షల ద్వారా ఎన్నుకునేవారు. నూయి వంశము, టాంగ్ వంశము. ఇప్పుడు మూడవది సుంగు వంశం. సుంగు వంశస్థులు చైనా దేశాన్ని 960 సంవత్సరం నుంచి 1270 వరకు పరిపాలించారు. 960 సంవత్సరం నుంచి 1279 వరకు వీరు పరిపాలించడం అనేది జరిగింది. ఈ సుంగు వంశస్థుల పాలనా కాలంలో పేపర్ కరెన్సీ అమల్లోకి వచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పేపర్ కరెన్సీని వాడుకలోకి తెచ్చింది ఎవరు అంటే
చైనీయులు. ఏ రాజవంశ కాలంలో? సుంగు వంశపు రాజుల కాలంలో. సుంగు వంశపు రాజుల కాలంలో దీన్ని వాడుకలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. కరెన్సీని వాడుకలోకి తెచ్చారు. ఆ తర్వాత సుంగు వంశస్థుల తర్వాత మంగోలులు, మింగు వంశపు రాజులు దాదాపు 3 శతాబ్దాలు పరిపాలించారు. అంటే 300 సంవత్సరాలు. నూయి వంశము, టాంగ్ వంశము, సుంగు వంశం, ఈ 3 వంశాల తర్వాత మంగోలులు, మింగు వంశపు రాజులు 300 సంవత్సరాలు చైనా దేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఆ తర్వాత చైనా దేశంలో అధికారంలోకి వచ్చిన గొప్ప రాజ్యం ఏంటి అంటే మంచు వంశ పాలన. మంచు వంశస్థుల పాలన 1644 సంవత్సరం నుంచి 1911 వరకు, 1644 సంవత్సరం నుంచి 1911 సంవత్సరం వరకు ఈ మంచు వంశస్థుల పాలన జరిగింది. ప్రజలు ఎక్కువ మంది గ్రామాలలో నివసించేవారు. అందుకని గ్రామాల చుట్టూ రక్షణ గోడలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మంచు వంశస్థుల కాలంలో గ్రామాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం అనేది జరిగింది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇది కూడా గతంలో డిఎస్సిలో అడిగాడండి. చైనీయుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. చైనీయుల యొక్క ప్రధాన వృత్తి ఏంది? వ్యవసాయం. వీరు కాయలు, ధాన్యాలు, టీ, సిల్కు, చెరకు ముఖ్యమైన పంటలను పండించేవారు. మధ్యయుగం నాటి చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయం. మధ్యయుగం నాటి చైనీయులు పండించిన ముఖ్య పంటలు కాయలు, ధాన్యాలు, టీ, సిల్కు, చెరకు ముఖ్యమైన పంటలను పండించారు. తర్వాత సిల్క్, పేపర్, పింగాణి పాత్రలు ముఖ్యమైనటువంటి ఎగుమతులు. మధ్యయుగం నాటి చైనీయుల యొక్క ముఖ్యమైన ఎగుమతులు సిల్క్, పేపరు, పింగాణి పాత్రలు. సిల్క్, పేపరు, పింగాణి పాత్రలు ముఖ్యమైనటువంటి ఎగుమతులు. వీరి యొక్క కళాత్మకమైనటువంటి పింగాణి పాత్రలకు ప్రపంచంలో అద్భుతమైనటువంటి గిరాకీ ఉండేదట. గొప్ప గిరాకీ ఉండేది. గొప్ప పాత్రలు, పింగాణి పాత్రలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిమాండ్ అనేది ఈ వస్తువులకు ఉండేది. వియత్నాము, ఇండోనేషియా, బైజాంటియన్ రాజ్యాలతోటి వీరి వ్యాపారం జరిగేది. మధ్యయుగం నాటి చైనీయులు వియత్నాము, ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి దేశం వియత్నాము, ఇండోనేషియా, ఈ ఆగ్నేయాసియా దేశాలతోటి, తర్వాత బైజాంటియన్ రాజ్యాలు. బైజాంటియన్ రాజ్యాలు అంటే ఆసియా మైనరు, సిరియా, పాలస్తీనా, టర్కీ. ఆసియా మైనర్ అంటే ఏ దేశాలండి? బైజాంటియన్ రాజ్యాలంటే ఏ దేశాలు? ఆసియా మైనరు, సిరియా, టర్కీ, పాలస్తీనా దేశాలను మనం బైజాంటియన్ రాజ్యాలు అంటాం. బైజాంటియన్ రాజ్యాలతోటి ఆగ్నేయ ఆసియా దేశాలు వియత్నాం, ఇండోనేషియాతోటి వర్తకం జరిగేది. కాబట్టి వీరి యొక్క వర్తక మార్గాన్ని ఏమన్నామంటే గొప్ప సిల్క్ మార్గము అన్నాం. గొప్ప సిల్క్ మార్గం. చైనీయులు ఇండోనేషియా, వియత్నాం, బైజాంటియన్ రాజ్యాలతోటి వర్తకము నిర్వహించేవారు. ఈ వర్తక మార్గానికే సిల్క్ మార్గము, ఈ వర్తక మార్గానికే సిల్క్ మార్గము అని పేరు. చైనా దేశంలో ధనవంతులు చేతి వ్రేళ్ళ గోళ్లను పెద్దగా పెంచుకునేవారు. పెంచి వాటికి ఏం చేసేవాళ్ళంటే వెండి తొడుగులు పెట్టుకునేవాళ్ళట. అంటే వాళ్ళు అంత ధనవంతులు అని అర్థం. చైనీయులు తమ చేతి యొక్క వ్రేళ్ళ యొక్క గోళ్లను బాగా పొడుగుగా, విపరీతంగా పొడుగ్గా పెంచేవాళ్ళు. పెంచి వాటికి వెండి తొడుగులను పెట్టుకునేవారు. వీరికి సూదంటు రాయి యొక్క అయస్కాంత గుణము తెలిసి ఉండేది. అంటే అయస్కాంతం యొక్క గుణము తెలిసి ఉన్నది. చైనీయులకు అయస్కాంత గుణము తెలిసి ఉన్నది. అయస్కాంతం సహాయంతోనే దిక్సూచి యంత్రాలను తయారు చేశారు. దిక్సూచి అనే యంత్రాన్ని చైనీయులు తయారు చేశారు. ఏ కాలంలో? మధ్యయుగంలో. ఈ చైనీయులు తయారు చేసిన దిక్సూచి యంత్రాన్ని అరబ్బుల సహాయంతో యూరోపియన్లు తెలుసుకోవడం అనేది జరిగింది. తర్వాత తుపాకీ మందును పాశ్చాత్యుల కంటే 400 సంవత్సరాల ముందు చైనీయులు కనుగొనడం అనేది జరిగింది. ప్రపంచంలో తుపాకీ మందును మొదటిసారిగా కనుగొన్నది ఎవరు? చైనీయులు. పాశ్చాత్యులు అంటే ఎవరినంటామంటే యూరప్ ఖండం వారిని పాశ్చాత్యులు అంటాం. ఆ పాశ్చాత్యుల కంటే 400 సంవత్సరాల పూర్వము తుపాకీ మందును కనుగొనడం అనేది జరిగింది. ఖగోళ పరిశోధనకు తోడ్పడే సాధనాలను చైనీయులు తయారు చేశారు. ఖగోళ పరిశోధనకి ఏమైతే పరికరాలు ఉపయోగపడతాయో వాటన్నిటిని తయారు చేశారు. యాంత్రిక గడియారము తయారు చేశారు.
ఇనుము ఉక్కును కరిగించే పద్ధతులు వీరికి తెలుసు. చైనీయులు అయస్కాంతపు ఆకర్షణ శక్తిని చెప్పారు. తర్వాత తుపాకీ మందును కనుగొన్నారు. తుపాకీ మందును కనుగొన్నారు. ఖగోళ పరిశోధనకు తోడ్పడే సాధనాలను తయారు చేశారు. యాంత్రిక గడియారము కనిపెట్టారు. ఇనుమును ఉక్కును కరిగించే పద్ధతులు చైనీయులకు తెలుసు. క్రీస్తు శకము 11వ శతాబ్దంలో అచ్చు పద్ధతిని కనిపెట్టారు. 11వ శతాబ్దం అంటే 1001 సంవత్సరం నుంచి 1001 నుంచి 1100 సంవత్సరాల మధ్య గల కాలాన్ని 11వ శతాబ్దం అంటాం. ఈ 11వ శతాబ్దంలో చైనీయులు అచ్చు పద్ధతిని కనుగొన్నారు. అంటే అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ గూటెన్బర్గ్ 1454 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నారు. అప్పటికంటే ముందే అచ్చు పద్ధతిని చైనీయులు కనుగొన్నారు 11వ శతాబ్దంలో. భూగోళ పటాలను, రాష్ట్ర పటాలను తయారు చేశారు. మొదటిసారిగా దేశ పటాలను తయారు చేశారు. మశూచి టీకాలకు మందులను కనిపెట్టారు. చాలా అద్భుతమైనటువంటిది ఈ చైనీయులు దిక్సూచి యంత్రాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత అచ్చు పద్ధతిని కనిపెట్టారు. తుపాకీ మందును కనిపెట్టారు. పేపర్ కరెన్సీని కనిపెట్టారు. ఖగోళ పరిశోధనకు తోడ్పడే పరికరాలను కనిపెట్టారు. భూగోళ పటాలను తయారు చేశారు. మశూచి టీకాలను కనిపెట్టారు. చైనీయుల కాలంలో పితృదేవత ఆరాధన ఉండేది. చైనీయుల కాలంలో ఏముండేది? పితృదేవత ఆరాధన అనేది సహజంగా ఉన్నది. మధ్యయుగం నాటి యూరపు, మధ్యయుగం నాటి ఆసియా ఖండంలో చైనా దేశము, మరొకటి జపాన్ దేశం. మధ్యయుగం నాటి జపాన్ దేశం. ఈ జపాన్ దేశము ఆసియా ఖండంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 4 దీవుల సముదాయము. జపాన్ దేశము ఆసియా ఖండంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి 4 దీవుల సముదాయం. మనకు జపాన్ దేశం అనగానే ఏమంటామంటే సూర్యుడు ఉదయించు భూమి అని చెప్పేస్తాం. సూర్యుడు ఉదయించు భూమి అని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఈ క్రింది ఏ దేశాన్ని సూర్యుడు ఉదయించు భూమి అని పిలుస్తాం? జపాన్ దేశాన్ని సూర్యుడు ఉదయించు భూమి అని పిలుస్తాం. జపాన్ దేశం అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దీవుల సముదాయం. ఎన్ని దీవులు ఉన్నాయి? మొత్తం కూడా 4 దీవులు ఉన్నాయి. మరి జపాన్ దేశంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. ఎందుకంటే జపాన్ దేశంలో నిరంతరము భూకంపాలు వస్తుంటాయి. భూభాగం తక్కువ, పర్వత ప్రాంతం ఎక్కువ, పర్వతాలతోటి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత భూభాగం తక్కువగా ఉంటుంది. పైగా భూకంపాలు ఎక్కువగా సంభవిస్తుంటాయి. వ్యవసాయం అనేది చాలా తక్కువగా జరుగుతారు. ఎందుకంటే జపాన్ దేశంలో సరైనటువంటి నదీ వ్యవస్థ అనేది లేదు. కాబట్టి ఈ సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రజలు సముద్రంలోకి పోతారు, చేపలు పడతారు. చేపలు పట్టుట జపాన్ దేశ ప్రజల యొక్క ముఖ్య వృత్తి. జపాన్ దేశంలో కూడా పితృదేవత ఆరాధన ఉండింది. చనిపోయినటువంటి పూర్వీకులను పూజించే పద్ధతే పితృదేవత ఆరాధన. ఈ పితృదేవత ఆరాధన ఏమంటామంటే షింటోయిజము అని పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్ అండి. జపాన్ దేశంలో పితృదేవత ఆరాధన ఉన్నది. దీనిని ఏమంటాము? షింటోయిజము అని పిలుస్తాం. షింటోయిజము అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దీని మధ్యయుగం కంప్లీట్ అయిన తర్వాత ఆధునిక యుగం అని చెప్పేస్తున్నాం. యూరప్ ఖండంలో ఆధునిక యుగము ఒక యూరప్ ఖండాన్ని కాకుండా యావత్ ప్రపంచంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఆధునిక యుగం ప్రారంభమవుతుంది యూరప్ ఖండంలో కానీ లేదు ప్రపంచాన్ని చెప్పుకున్నట్లయితే 1453 సంవత్సరంలో ఈ యుగము ప్రారంభం కావడం అనేది జరుగుతుంటుంది. అయితే ఇక్కడ యూరప్ ఖండంలో చరిత్రకారులు క్రీస్తు శకము 1300 సంవత్సరం నుంచి 1500 సంవత్సరాల మధ్య గల మధ్యయుగాల యొక్క చివరి దశను చరిత్రకారులు నూతన శకారంభం, మార్పుల దశ, సాంస్కృతిక పునరుజ్జీవన యుగంగా వివిధ పేర్లతోటి పిలిచారు. ఈ 1300 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలంలో అనేక మార్పులు సంభవించినాయి కాబట్టి దాన్ని నూతన శకము ప్రారంభమైంది అన్నారు. మార్పులు సంభవించినాయి, మార్పుల దశ అన్నారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, అనేక గ్రంథాలు రాయబడ్డవి సాంస్కృతిక పునరుజ్జీవనంగా చెప్పుకున్నారు. పునరుజ్జీవనము అంటే మరలా జన్మించుట.
తిరిగి జన్మించుట అని అర్థం. క్రీస్తు 1453 సంవత్సరంలో టర్కులు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించారు. టర్కులు అంటే తురుష్కులు అంటాం. తురుష్క రాజు రెండవ మహమ్మదు, రాజు పేరు ఇక్కడ ఇంపార్టెంట్. తురుష్క రాజు రెండవ మహమ్మదు 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడు. దీనికి ఇప్పుడు ఇస్తాంబుల్ అని పిలవడం అనేది జరిగింది. ఎప్పుడైతే కాన్స్టాంటినోపుల్ పతనమైందో యూరప్ ఖండంలో ఆధునికత వచ్చేసింది. మనకు మధ్యయుగంలో ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతానికి చెందిన మార్కోపోలో అనే వర్తకుడు లేదు నావికుడు తూర్పు దేశాలకు వచ్చాడు. తూర్పు దేశంలో ముఖ్యంగా మన భారతదేశానికి వచ్చినప్పుడు రాణి రుద్రమదేవి కాలానికి వచ్చాడు. ఆమె రాజ్యాన్ని మొత్తం చూశాడు. తర్వాత మోటుపల్లి ఓడరేవును సందర్శించాడు. చైనా దేశానికి పోయాడు. ఇండోనేషియా ద్వీపాలకు పోయాడు. ఈ తూర్పు దేశాలలో తను చూసినటువంటి సంపద గురించి ఒక గ్రంథం రాశాడు. ది ట్రావెల్స్ అనే గ్రంథం రాశాడు. దీనిని నా యాత్రలు అంటాం. దీనిని ఏమంటాము? నా యాత్రలు అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ పతనమైందో మార్కోపోలో రచించిన గ్రంథము ప్రజలు స్థానిక భాషల్లోకి అనువదించుకొని తూర్పు దేశాల సంపదను తెలుసుకోగలిగారు. మరి యూరప్ ఖండంలో ఆధునిక యుగ కాలంలో నికోలస్ కోపర్నికస్ అనేటాయన, ఇతను 1473 సంవత్సరం నుంచి 1543 సంవత్సరాల మధ్యకాలంలో కోపర్నికస్ అనేవాడు జీవించాడు. కోపర్నికస్ ఏ దేశస్థుడు? ఇట్లా కూడా క్వశ్చన్ వస్తుందండి మనకు ఎగ్జామ్లో. కోపర్నికస్ ఏ దేశస్థుడు? పోలాండ్ దేశస్థుడు. కోపర్నికస్ భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నవి అని నిరూపించాడు. అంతకుముందు ఈజిప్టు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త టాలమీ ఏం చెప్పాడంటే విశాలమైన విశ్వానికి భూమి కేంద్రము అని చెప్పేశాను. దానినే చర్చి బలపరిచింది. చర్చి అనేది బలపరిచింది. ఎవరైనా విశాల విశ్వానికి భూమి కేంద్రము కాదు సూర్యుడు అని చెప్తే వాళ్ళను సజీవ దహనం చేసేటోళ్ళు. కాబట్టి అందరూ కూడా భయపడి సైలెంట్గా అయిపోయారు. కానీ మార్పు అనేది సంభవిస్తుంటున్నది. ఈ నికోలస్ కోపర్నికస్ అనేవాడు భూమి, చంద్రుడు, నక్షత్రాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని నిరూపించాడు. అయితే మొదట్లో ఇతని యొక్క అభిప్రాయాన్ని ఖండించారు. కానీ ఇతను మొండికి పట్టుదలతోటి తన సిద్ధాంతాన్ని నేను ప్రూవ్ చేయడానికి నేను రెడీ అని చెప్పడం అనేది జరిగింది. కోపర్నికస్ తన సిద్ధాంతాన్ని జర్మన్ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియోలు బలపరిచారు. కోపర్నికస్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని జర్మనీ శాస్త్రవేత్త జాన్ కెప్లర్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియోలు ఇద్దరు బలపరిచారు. గెలీలియో టెలిస్కోప్ అనే దానిని కనుగొన్నారు. దీని ద్వారా కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే తన సిద్ధాంతాన్ని నిరూపించడం అనేది జరిగింది. కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలలో ఒకటి అని చెప్పాడు. కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే గ్రంథం రాశాడు. కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతం అనే గ్రంథాన్ని ఆయన రచించడం అనేది జరిగింది. తర్వాత ఐజాక్ న్యూటన్ ఖగోళ మండలాలన్నీ గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నాయని కనుగొన్నాడు. ఐజాక్ న్యూటన్ ఖగోళ మండలాలన్నీ కూడా గురుత్వాకర్షణ శక్తి చేత నియంత్రించబడుతున్నవి అని ఆయన కనుగొన్నాడు. పైకి విసిరిన వస్తువు కింద పడుతుంది అని చెప్పేసి ఈయన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? ఐజాక్ న్యూటన్. దూరదర్శన్ అనే యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు? గెలీలియో. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? కోపర్నికస్ చెప్పారు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పింది ఎవరు? కోపర్నికస్. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అని చెప్పింది ఎవరు? టాలమీ.
టాలమీ ఏ దేశస్థుడు? ఈజిప్టు దేశస్థుడు. ఈజిప్టు దేశస్థుడిగా చెప్పుకుంటాం. నెక్స్ట్, గిల్బర్ట్ అనే భౌతిక శాస్త్రవేత్త అయస్కాంత శక్తి మీది నుంచి పరిశోధన చేశాడు. గిల్బర్ట్ అనే భౌతిక శాస్త్రవేత్త అయస్కాంత శక్తి మీద ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. గెలీలియో లోలక సూత్రాన్ని నిర్ధారించాడు. గెలీలియో లోలక సూత్రాన్ని నిర్ధారించాడు. గతిశీల సూత్రాలను కనుగొన్నాడు. గతిశీల సూత్రాలను కనుగొన్నాడు. ఈయన జ్వరాన్ని కొలిచే థర్మామీటర్ను కూడా తొలిసారి తయారు చేశాడు. చాలా ఇంపార్టెంట్ అండి. జ్వరమానిని ఎవరు కనుగొన్నారు? గెలీలియో. లోలక సూత్రాన్ని నిర్ధారించింది ఎవరు? గెలీలియో. గెలీలియో అనేవాడు కనుగొనడం అనేది జరిగింది. దిక్సూచితో నౌకా యాత్రికులకు, ఇంతకుముందు నౌక ప్రయాణం చేసేటప్పుడు ఈ యాత్రికులు సూర్యుని చంద్రుడిని మోడల్గా తీసుకొని సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు. దాన్ని తమ నావ ఏ వైపున ప్రయాణం చేస్తుందో తెలుసుకునేవాళ్ళు. ఎప్పుడైతే దిక్సూచి అనేది వెలుగులోకి వచ్చిందో, ఈ దిక్సూచి ద్వారా నావికా యాత్రికులు తమ నౌక సముద్రంలో ఏ దిక్కున ప్రయాణం చేస్తుందో తెలుసుకోవడానికి అవకాశము కలిగింది. ఇది కూడా గతంలో ఎగ్జామ్లో అడిగాడండి. సముద్రంలో ప్రయాణించే నావికులు తమ ఓడ ఏ దిక్కున ప్రయాణం చేస్తుందో తెలుసుకోవటానికి ఉపయోగించే పరికరము దిక్సూచి అనే పరికరము. దిక్సూచి అనే పరికరాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. తర్వాత ఆస్ట్రోలేబ్ యంత్రము ద్వారా ధృవతార స్థితిని బట్టి తామున్న ప్రదేశము అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆస్ట్రోలేబ్ అనేది ఒక యంత్రం. దీని ద్వారా ధృవతార యొక్క స్థితిని బట్టి తామున్న ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను కూడా తెలుసుకోవడానికి ఆస్ట్రోలేబ్ యంత్రం ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడంటే ఆస్ట్రోలేబ్ అనే యంత్రము దేనికి ఉపయోగపడుతుందంటే అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. మరి ఈ భూగోళ అన్వేషణలో ముందంజ వేసిన దేశము పోర్చుగల్. పోర్చుగల్ దేశాన్ని పరిపాలిస్తున్న నావికుని పేరు హెన్రీ. ఈ హెన్రీ సముద్రయానం చేయడమే కాకుండా నావికా పాఠశాలను స్థాపించి ఇటలీ దేశం నుంచి సాహసవంతమైన నావికులను పిలిపించి నౌకాయానంలో వారికి శిక్షణ ఇచ్చి నావిగేటర్ అనే బిరుదు పొందిండు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడండి. నావిగేటర్ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? హెన్రీ. పోర్చుగల్ రాజు హెన్రీకి నావిగేటర్ అనే బిరుదు ఉన్నది. ఎందుకు వచ్చింది ఆ బిరుదు అంటే నావికా పాఠశాలను స్థాపించి సముద్రంలో ప్రయాణం చేసుకున్న సాహసవంత నావికులను పిలిపించి నౌకాయానంలో వారికి తర్ఫీదును ఇచ్చాడు. తను ఆఫ్రికా తూర్పు తీరానికి చేరుకొని తను ప్రయాణించిన మార్గం ఏ విధంగా సముద్రంలో ప్రయాణించాడో దాని ద్వారా ఒక పటాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఇతడు ప్రయాణించిన మార్గం ద్వారానే బార్తోలోమ్యూడియాస్ అనేవాడు. బార్తోలోమ్యూడియాస్ పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి ఆఫ్రికా యొక్క దక్షిణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరం వెంబడి ప్రయాణం చేస్తూ ఆఫ్రికా ఖండం యొక్క చిట్ట చివరి ప్రాంతానికి వచ్చిండు. అక్కడికి వచ్చేసరికల్లా తుఫానులు ఇంకా ఎక్కువైపోయినాయి, బాగా ఉన్నాయి. దానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టారు. అది తుఫాన్ల ఆగ్రహం కాదు, తూర్పు దేశాలకు మనకు వెళ్ళటానికి అదే మనకు మంచి అనుకూలమైన ప్రాంతం అని చెప్పేసి పోర్చుగల్ రాజు 2వ జాను ఆ పేరును తుఫాన్ల ఆగ్రహం పేరును గుడుహోప్ ఆగ్రహంగా మార్చడం అనేది జరిగింది. ఈ టాపిక్లో తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే మధ్యయుగంలో చైనా దేశంలో దిక్సూచి అనే యంత్రాన్ని కనిపెట్టారు, పేపర్ కరెన్సీని కనిపెట్టారు, తర్వాత మశూచి టీకాలను కనిపెట్టారు. ఇక్కడ మనం మశూచి టీకాలను ఎవరు కనిపెట్టారు? చైనీయులు కనిపెట్టారు. దిక్సూచి అనే యంత్రాన్ని ఎవరు కనిపెట్టారు? చైనీయులు కనిపెట్టారు. పేపర్ కరెన్సీని ఎవరు కనిపెట్టారు? చైనీయులు కనిపెట్టారు. దిక్సూచి అనే యంత్రము దేనికి ఉపయోగపడుతుంది? సముద్రంలో ప్రయాణం చేసే నావికులకు ఓడ ఏ దిక్కున ప్రయాణం చేస్తుందో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత
కాన్స్టాంటినోపుల్ నగరము ఏ సంవత్సరంలో పతనమైంది? క్రీస్తు 1453లో పతనమైంది. ఆ తర్వాత ఆస్ట్రోలోబ్ యంత్రము దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఉన్నట్టు ధృవతార స్థితిని బట్టి మనం ఉన్నటువంటి ప్రాంతం యొక్క అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంటుంది. తర్వాత నావిగేటర్ అనే బిరుదుకు పొందినటువంటి రాజు ఎవరు? హెన్రీ, పోర్చుగల్ రాజు హెన్రీగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జ్వరాన్ని కొలిచే థర్మామీటర్ను ఎవరు తయారు చేశారు అంటే గెలీలియో అనేట ఆయన తయారు చేశాడు. గిల్బర్ట్ అనే భౌతిక శాస్త్రవేత్త అయస్కాంత శక్తి మీద మంచి పరిశోధనలు చేయడం అనేది జరిగింది. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నాడు. కోపర్నికస్ ఏ దేశస్థుడు? పోలాండ్ దేశస్థుడు. మార్కోపోలో ఏ దేశస్థుడు? ఇటలీ దేశంలోని వెనిస్ ప్రాంతానికి చెందినవాడు. మార్కోపోలో రాసిన గ్రంథము ది ట్రావెల్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. తర్వాత జపాన్ దేశంలో పితృదేవత ఆరాధన ఉండేది. దాన్ని ఏమన్నామంటే షింటోయిజము. తర్వాత జపాన్ను సూర్యుడు ఉదయించే భూమి అని పిలుస్తారు. ఏ దేశాన్ని సూర్యుడు ఉదయించే భూమి అంటారు? జపాన్ దేశాన్ని సూర్యుడు ఉదయించే భూమి అని చెప్తారు. అచ్చు పద్ధతిని, యాంత్రిక గడియారమును, ఇనుమును కరిగించే పద్ధతులను ఎవరు కనుగొన్నారు? చైనీయులు అనేవారు వాటిని తయారు చేయడం అనేది జరిగింది. చైనీయులు వాటిని తయారు చేశారు. తర్వాత గొప్ప సిల్క్ మార్గము అనగా చైనీయులు వియత్నాము, ఇండోనేషియా, బైజాంటియన్ రాజ్యాలతోటి వర్తకం ఎక్కువగా చేసేవారు. ఆ మార్గానికే గొప్ప సిల్క్ మార్గం అనే పేరు రావడం అనేది జరిగింది. చైనీయుల ముఖ్య వృత్తి వ్యవసాయం. చైనీయుల ముఖ్య వృత్తిని ఏంటిదండి? వ్యవసాయం అనేది ప్రజల యొక్క ముఖ్య వృత్తిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువ గిరాకున్న చైనీయుల వస్తువులు అంటే పింగాణీ పాత్రలకు ఎక్కువగా గిరాకీ ఉండేది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.